రేపు ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ లో లోక్సభ ఎన్నికల సన్నద్దతపై చర్చించనున్నారు. ఈ భేటీకి అన్ని లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ హాజరు కానున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది ఏఐసీసీ. ఇక తెలంగాణలోని మెజార్టీ లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులను నియమించింది. ఇందులో భాగంగా రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ లో లోక్సభ ఎన్నికల సన్నద్దతపై చర్చించనున్నారు. ఈ భేటీకి అన్ని లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ హాజరు కానున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది ఏఐసీసీ. ఇక తెలంగాణలోని మెజార్టీ లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులను నియమించింది. ఇందులో భాగంగా రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, రేపటి ఏఐసీసీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల ఎక్కడెక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన కోఆర్డినేటర్లను ప్రకటించడం జరిగింది. అయితే వరుసగా సమావేశాలంటే కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన సమావేశాన్ని ఒక్కొక్క రోజు నిర్వహిస్తున్నారు. ఒకరోజు 2-3 సమావేశాలను కూడా ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహిస్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీకి సంబంధించిన భారత జోడో యాత్ర అనేది 2వ విడత భారత జోడో యాత్ర అనేది ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటించే లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కోఆర్డినేటర్ల సమావేశం అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటుగా దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి బలంగా ఉన్న చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయాన్ని సాధించే విధంగా అక్కడ ఉన్న కార్యకర్తలను పార్టీని సమన్వయం చేసే విధంగా ఈ సమావేశం అనేది కూడా జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు తెలంగాణకు సంబంధించిన కోఆర్డినేటర్ల సమావేశం అనేది కూడా జరుగుతుంది. అయితే తెలంగాణకు సంబంధించి మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇన్ఛార్జీలుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా ఉన్నారు. సీనియర్ నేతలు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కోఆర్డినేటర్లుగా కూడా ఉన్నారు. సో 17 నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థుల్ని కూడా గెలిపించాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అక్కడ ఏ పార్టీల నుంచి ప్రముఖంగా పోటీ ఎదురయ్యే అవకాశం కూడా ఉంది, ఏ విధంగా అది ఇతర పార్టీలను ఎదుర్కోవాలి, స్థానికంగా ప్రభావితమయ్యే సమస్యలు ఏంటి, ఒకవేళ మేనిఫెస్టోలో కనుక పెట్టాల్సి ఉంటే మేనిఫెస్టోలో ఏ అంశాలను కూడా చేర్చాలి, వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటుగా కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు కూడా హాజరై ఈ 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపైన కూడా కూలంకషంగా సమావేశం జరిపి మెజార్టీ స్థానాల్లో విజయావకాశాలు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పేసి సూచించే అవకాశం కూడా కనపడుతోంది. దాంతోపాటుగా ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం. 15వ తారీఖున ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఈలోపే కసరత్తు అంతా కూడా పూర్తి చేస్తారనేది కూడా సమాచారం. అయితే ఈ కసరత్తు అనేది కూడా పూర్తి అయితే ఈలోపే ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేస్తారో, లేకపోతే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ప్రక్రియను చేపడతారనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా పార్టీకి సంబంధించిన అంశాలతో పాటుగా ఇతరత్ర అంశాలపైన కూడా రేపటి సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.